హాయ్ అండి. నేను మీ లక్ష్మి. శ్రీ కుకింగ్ ఛానల్‌కు స్వాగతం. ఓ బాండీ తీసుకొని 2, 3 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ ఏసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని దోరగా వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని వేపుకున్న తర్వాత ఓ పావు కేజీ ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అది కొంచెం మగ్గించుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మగ్గించుకుందామండి. ఒకసారి గంటి పెట్టి తిప్పేసుకుని మూత పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. మరి ఒకసారి గంటి పెట్టి తిప్పుకుందాం. పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. చాలా తక్కువ మసాలాలతో ఈ పులుసు చేసుకుందాం, కోడిగుడ్డు పులుసు. మూత పెట్టుకుందామండి. మరి ఒకసారి చూసుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. ఈ పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. పులుసు తీసుకున్నాను, అది దీంట్లో పోసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. నేను 1/2 లీటర్ వాటర్ వాడాను మొత్తం. గుడ్లు ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి. అది ఘాట్లు పెట్టేసుకుని దాంట్లో వేసేసుకుందాం. ఈ ఎండాకాలం తక్కువ మసాలాలు తింటే చాలా మంచిదండి. పొట్టకు హాయిగా ఉంటుంది. హాఫ్ టేబుల్ స్పూన్ పులుసు పొడి వేసుకున్నానండి. ఇది జీలకర్రను, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకుని అది మిక్సీ చేసుకుని దీంట్లో వేసుకున్నానండి. అదే పులుసు పొడి అంటే. నేను సాల్ట్ సరిపోలేదండి, కొంచెం వేసుకున్నాను. మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. బాగా పులుసు మరిగే వరకు ఉంచుకుందామండి. కొంచెం దగ్గర రానిస్తే బాగుంటుంది. ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకున్నానండి. కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. అయిపోయిందండి కమ్మగా ఉండే కోడిగుడ్డు పులుసు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.